నమస్తే, నా పేరు స్వప్న. కాంచర్ల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. స్థానిక ఎస్ఎస్ఎండిఎన్ నర్సింగ్ కళాశాలలో కేరళ సాంప్రదాయ పండుగైన ఓనం వేడుకలను విద్యార్థులు అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణం కేరళ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పూల రంగు వల్లులు, సాంప్రదాయ వస్త్రధారణలతో పండగ శోభను సంతరించుకుంది. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ బత్తుల వెంకట మురళీధర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని సాతులూరు గ్రామంలో బీసీలతో కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్ మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని గంగాధర్ అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34%, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలోని చిరుమామిల్లా గ్రామ పంచాయతీలో 47 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు చేశారు. మాజీ సర్పంచ్ సింగారెడ్డి లక్ష్మి, ఆమె భర్త వైకాపా నాయకుడు, వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డిపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు కోటిరెడ్డి దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నర్సారావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోటిరెడ్డి దంపతులు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడిన 3 వ్యక్తులకు స్థానిక న్యాయస్థానం జరిమానా విధించింది. పట్టణ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన నిందితులను పేట కోర్టులోని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసులు విచారించిన న్యాయమూర్తి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున, ముగ్గురికి మొత్తం 30,000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ జరిమానా పడిన వ్యక్తులు మరోమారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఉపేక్షించేది లేదని, నేరుగా జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. సినీ కథానాయకుడు రవితేజ నటించిన ఇరుముడి చిత్రంలో పాట డప్పుకలతో ప్రతిభ కనబరిచిన నర్సరావుపేటకు చెందిన డప్పు శ్రీనితో పాటు ఆ పాటకు అద్భుతమైన సంగీతం అందించిన సుంకర ఆంజనేయులను సోమవారం మధ్యాహ్నం స్థానిక రామిరెడ్డిపేటలో ఘనంగా సత్కరించారు. మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్, ఎంఐఎం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పాల్గొన్నారు. యువతులను మోసం చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జనతా వారధి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నాయకులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. యువతులను వేధింపులకు గురి చేయడం, బలవంతపు మత మార్పిడికి పాల్పడడం వంటి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ చీరాల డివిజన్ జనతా వారధి కన్వీనర్ డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో పోలీసు అధికారులను కోరారు. వ్యక్తులు
కుటుంబాలు లేదా సమూహాల మధ్య తలెత్తే చిన్నపాటి వివాదాలను ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా శాంతియుతంగా రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఎంతో ఉత్తమమైన ప్రక్రియ అని నర్సరావుపేట న్యాయాధికారి జియావుద్దీన్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో మధ్యవర్తిత్వం అంశంపై ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 28న విజయవాడలో జరగనున్న ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సదస్సు ఉద్యమ శంఖారావంకు ఉద్యోగులు భారీగా తరలి రావాలని పల్నాడు జిల్లా అధ్యక్షులు నాంపల్లి నాగమల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధన, ఆర్థిక సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లు, మహిళా ప్రతినిధులు ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్పష్టం చేశారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఆయన 14వ వార్డులో గడప గడపకు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి ప్రజలు రికార్డు స్థాయి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని కొనియాడారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షతన జిల్లా కన్వీనర్ షేక్ సాంబశివరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్న లవ్ జిహాద్ ఘటనలు, అలాగే మోసపోయిన బాధిత కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరంపై చర్చించారు. పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన కొన్ని ఫిర్యాదులను సైతం పట్టించుకోకపోవడం వల్ల బాధితులకు అన్యాయం జరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. ఇవి ఇంతవరకు నా స్పీడ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.